అబ్బా కాసేపు ఉండు నాన్న, ఆడుకొని ఆడుకొని అలసిపోయాను. కొద్దిసేపు నీ వడిలో పడుకోనివ్వు, తర్వాత తింటానులే. ఆహా, ఎంత ఫీల్ ఉందో! పిల్లలు ఉంటే ఆ సంతోషం, ఆనందం వేరు. పిల్లలు లేని వాళ్ళు అనిపిస్తుంది, పిల్లలు లేకపోతే ఎందుకు ఈ లైఫ్ అని. చూసారా, నా పిల్లలకి నాన్న ఉంటే ఎంత కొండంత ధైర్యం. ఒక ఆంజనేయ స్వామి ఉంటే మనకి ఎంత ధైర్యంగా ఉండగలుగుతామో అంత ధైర్యంగా ఉంటాం కదా ఫ్రెండ్స్. మరి మరి పిల్లలు తండ్రిని అర్థం చేసుకోవాలి. అందుకే తండ్రి ఎంత కష్టపడతాడో మన కోసం, ఆ బాధ ఎలా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. తండ్రి ఉన్నప్పుడే అర్థం చేసుకోండి. అందుకే తండ్రిని ప్రేమించండి, తండ్రిని అర్థం చేసుకోండి. తండ్రి ఉన్నప్పుడే తన బాధని కూడా అర్థం చేసుకోండి. తండ్రి ఉన్నప్పుడే సంతోష పెట్టండి.